नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇవాళ నాకు చాలా సంతోషం. ఈనాటి ఈ ఊర్లో వచ్చేసి ఘాట్కేసర్లో కృష్ణవేణి అని చిన్నారిని వాళ్ళ తల్లికి మళ్ళీ అప్పగించడం లెస్ దాన్ 24 అవర్స్లో మన అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ అందరూ ఎంత సంతోషపడుతున్నారు అది చూసి మనకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. ఈ కేసులో మన మహేందర్ ఇన్స్పెక్టర్ గారు, డీసీపీ మల్కాజ్గిరి జానకి గారు మరియు నరేష్ అండ్ దాంతోపాటు కంప్లీట్ రాచకొండ పోలీసు కూడా మీరు చూస్తున్నారు, క్రైమ్ టీం వాళ్ళు కూడా ఉన్నారు, అదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ నిన్న రాజ్యంకి సెన్సిటివిటీ దానికి సీరియస్నెస్ గ్రహించుకొని రాత్రి మొత్తం మన వారు పనిచేసుకొని ఆ చిన్నారిని ట్రేస్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో అది మీ అందరితో షేర్ చేయడం నాకు మన అందరి కోసం కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంకి ముందు నుంచి మహిళా సురక్ష ప్రత్యేకంగా ఆడపిల్లలకి దాంట్లో అలాంటి చిన్న వాళ్ళకి ఏది ఎలాంటి సమస్య రాకూడదు, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఏదన్నా ఉంటే పోలీస్ దాంట్లో దానికి సెన్సిటివిటీ దానికి సీరియస్నెస్ గ్రహించుకొని వెంటనే యాక్షన్లోకి దిగాలని నిన్న రాత్రి నుంచి యాక్షన్ జరుగుతుంది. మీకు ఒకటి విషయం చెప్తున్నాము, ఇప్పటికీ కూడా ఆ పాప ట్రేస్ అయినారు, కానీ ఇప్పటికీ కూడా మన టీమ్స్ 3 టీమ్స్ ఇంకా బ్యాటి ఉన్నాయి. ఎందుకంటే ఏ విషయం కూడా ఏ క్లూస్ ఉన్నా కూడా దాన్ని మిగిలిపోకూడదు. సో ఇక్కడెక్కడ డౌట్ ఉన్నా అన్ని చోట్ల కూడా ముందు టీం పంపించడం జరుగుతుంది. ఈయన దుష్టుడు దీంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ ముందు ఈ పాపాన్ని ఎత్తుకుపోయి డైరెక్ట్ ఘాట్కేసర్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక ట్రైన్ ఎక్కించి ముందు కాజీపేట వెళ్ళాడు. ఆ కాజీపేట వెళ్ళేసరికి అక్కడి నుంచి ఏదో వచ్చింది, దాంతో మళ్ళీ ఒక ట్రైన్ పట్టుకొని సికింద్రాబాద్కి వచ్చారు. వీళ్ళకి పాపాకి అందరికీ ఫోటో కూడా అన్ని చోట్ల పంపడం జరిగింది. ఎక్కడెక్కడ మనము ఆ టైంలో ఏ ట్రైన్ వెళ్తుంది ఫస్ట్ అక్కడ ట్రాక్ చేయడం జరిగింది. సో కొంచెం దాంట్లో అది వాళ్ళు చెప్పారు దట్ కొంతవరకు మనం ట్రాక్ దొరికింది, దట్ ఇటువైపు పోతే అంటే ట్రైన్ ద్వారా పోయే అవకాశం ఉంది. లోకల్గా టీం మరియు ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది, ఏ డెస్టినేషన్ ఉన్నా ఇప్పటికీ ఒక టీం గుంటూరు కూడా పంపడం జరిగింది. సో ఇవి అన్ని చోట్ల కూడా సమగ్రంగా చేసి దాంట్లో ఐటీ సెల్ కూడా చాలా సహకరించడం జరిగింది. అందరికన్నా ముఖ్యం ఈ ఊరిలో ఉన్నటువంటి యువతులు నిన్న పాపం రాత్రి మొత్తం వాళ్ళు మన పోలీసుతో పాటు తిరిగి ప్రతి ఒక్క స్టెప్లో మనకు సహకరించారు. వారి కోసం ఒకసారి చెప్పడం ఇక్కడ ఊరిలో ఉన్నటువంటి యూతులకి